ఉమ్మడి గోదావరి జిల్లా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు, రాష్ట్ర వెలమకుప్పల కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణాలు, రావులపాలెం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నారాయణ సంహిత లీడియో కళాశాలలో ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం రావులపాలెం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు భరోసా ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని, పట్టభద్రులంతా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆయన కోరారు. విద్యాపరమైన నిర్ణయాలు కూడా కొన్ని మీ యొక్క నిర్ణయాలు మీకు సానుకూలంగా ఉండే విధంగా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా కూడా మరి లోకేష్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి గత ప్రభుత్వం యొక్క దుష్ఫలితాలు చక్కదిద్దుకుని గాడిలో పెట్టడానికి జరిగే ప్రయత్నంలో కొంత ఆలస్యమైన అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తారు. వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఎమ్మెల్సీ అధికార పార్టీ అభ్యర్థికి గెలవడం వల్ల మీరే ఉండండి, విలీని గారు ఉద్యోగవంతులు మీరందరూ కూడా మిగతా వరకు కూడా చెప్పి అందరి చేత పేరాబత్తుల రాజశేఖర్ గారు మంచి వ్యక్తి, చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి, చాలా బాగా పనిచేసే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరితో కలిసి పనిచేసేలా ఈ పట్టభద్రుల యొక్క సమస్యల పరిష్కారానికి కల్పన జరుగుతూ ఉంది. డిఎస్లు కూడా నోటిఫికేషన్ విడుదల చేయబోతూ ఉన్నారు. కొన్ని యొక్క ఎన్నికలు వచ్చిన తర్వాత రేపు వచ్చే విద్యా సంవత్సరానికి అపాయింట్మెంట్ పూర్తయ్యేలాగా కూడా డిఎస్సీని కూడా ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. విద్యాపరమైన నిర్ణయాలు కూడా కొన్ని మీ యొక్క నిర్ణయాలు మీకు సానుకూలంగా ఉండే విధంగా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా కూడా మరి లోకేష్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి గత ప్రభుత్వం యొక్క దుష్ఫలితాలు చక్కదిద్దుకుని గాడిలో పెట్టడానికి జరిగే ప్రయత్నంలో కొంత ఆలస్యమైన అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తారు. వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఎమ్మెల్సీ అధికార పార్టీ అభ్యర్థికి గెలవడం వల్ల మీరే ఉండండి, విలీని గారు ఉద్యోగవంతులు మీరందరూ కూడా మిగతా వరకు కూడా చెప్పి అందరి చేత పేరాబత్తుల రాజశేఖర్ గారు మంచి వ్యక్తి, చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి, చాలా బాగా పనిచేసే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరితో కలిసి పనిచేసేలా ఈ పట్టభద్రుల యొక్క సమస్యల పరిష్కారానికి. అదేవిధంగా మరి పట్టభద్రులకు అండగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉంటారు. నిరుద్యోగుల వెతలు తీర్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. అందులో ఏ విధమైన గత 5 ఏళ్ళలో చూసాం, ఉన్న పరిశ్రమలు పారిపోయాయి, ఎక్కడ ఉద్యోగం లేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ప్రతి ఒక్కరి నెత్తిన లక్షల కోట్ల అప్పులు మాత్రం మన ఎత్తి మీద పడ్డాయి. యువత భవిత ఈనాడు కూటమిదే. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపొద్దున విద్యా సంవత్సరం మొదలయ్యేసరికి డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికలు అయిన తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ రేపు కొత్త విద్యా సంవత్సరం మొదలు కాకముందే వారికి అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా యువతకి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈనాడు జరగనున్న ఎన్నికల్లో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక విధ్వంసకర పాలన, ఒక అరాచక పాలన, ఈనాడు గత 5 ఏళ్ళు ఏనాడు చూడనటువంటి పాలనలో చీకటిమయమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాన్ని చక్కదిద్దడం కోసం ఇప్పుడు 8 నెలల కాలం కూడా సరిపోయిన పరిస్థితి. అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండదండలు ఉన్నా ఈనాడు దాన్ని చక్కదిద్దడానికి, గాడిలో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఎవరు ఊహించినటువంటి విపత్తు జరిగింది 5 ఏళ్ల కాలంలో. ఒక వైసీపీ పాలన అనేదే ఒక ఘోర విపత్తు. దాన్ని చక్కదిద్దుకుని ముందుకెళ్ళడం కోసం ఇస్తున్న అడుగుల్లో అన్నీ ముందు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తుంది. ఒక మంచి పరిపాలన అందిస్తుంది. విద్యావంతులు కోరుకునే విధమైన పరిపాలన అందిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక ప్రగతి ద్వారానే రేపొద్దున్న యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మి ఈ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం నియోజకవర్గాన్ని కూడా ఒక యూనిట్గా చూసుకుని టూరిజం కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, అలా రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అన్నప్రాసం నాడే ఆవకాయలాగా అన్నీ ఒకసారి జరగవు. ప్రయత్నం మొదలెట్టి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కొద్ది కాలానికి అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా ఆ ఫలాలు
ప్రజలకు అందుతాయి, రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, ముందుకెళ్తుంది అంటలో తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కూటమి తరపున మేమందరం కూడా విద్యావంతులైనటువంటి పట్టభద్ర ఓటర్లందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కోరుతూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ అమూల్యమైన ఓటును, మొదటి ప్రాధాన్యత ఓటును బ్యాలెట్ పేపర్లో 1వ సీరియల్గా ఉన్న వారి పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు తిన్నంగా 1 అంకె వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ అభ్యర్థిగా మన పేరాబత్తుల మా ఎన్డీఏ కూటమి తరపున కొత్తపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సత్యానందరావు గారు, అలాగే బీజేపీ తరపున అయినవెల్లి సత్యబాబు గారు, సత్యానందరావు గారు, జనసేన పార్టీ తరపున మేము పూర్తి స్థాయిలో ఆ రాజశేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రాన్ని ఒక అధ్వానంగా తయారు చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ఎక్కడ రోడ్లనే కనపడని పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా పాలన అయితే, రాక్షస పాలన అయితే జరిగింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత 8 నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం, వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయం సాధించడం. అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తి స్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస వల్ల పాడైపోయిన పరిస్థితుల్లో ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ, గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నాం అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యతతోటే 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం, అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం.